వెల్కమ్ టు చెన్నై. ఇప్పుడు నిన్ను వేసుకుంటారు కామెంట్ సెక్షన్. నీకేమన్నా డబ్బులు బాగున్నాయి ఎన్నైనా చెప్తావు. అలా మొత్తం అన్ని మేము నల్లి బొక్కలు ఎక్కువ చెప్పాము. చాలా బాగుంది. ఇప్పుడే నాకు మహర్షికి చిన్న గొడవ అయిందనమాట. అండ్ ఇది నా చికెన్ లివర్. వాడు తినేటప్పుడు వచ్చి మధ్యలో ప్యాక్ చేయండి అన్నాడు. ఎంత అయింది బిల్లు? కంచి చూడలేదు. అండ్ మహర్షి కూడా బల్లి గురించి వెండి బల్లి గురించి కాన్సెప్ట్ చెప్తాడంట. నువ్వు అది చెప్పలేదు. నువ్వు మొత్తం మ్యాటర్ అయినావు. సగం క్వశ్చన్లు అడుగుతావు మధ్యలో. కొంతమంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో సేమ్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే, కామన్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ దాని గురించి పెడుతున్నాం అనేసి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టాను అనమాట. మేము 3 days ట్రిప్ వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేయండి అనేసి. అందరూ కొచ్చి అన్నారు, కన్యాకుమారి అన్నారు, కానీ ఈ ప్లేస్ గెస్ట్ చేయలేదు. ఇట్స్ చెన్నై గైస్, వీఆర్ గోయింగ్ టు చెన్నై. ఇట్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనే చెప్పచ్చు. ఎప్పటి నుంచో మేము ఎక్కడో చోటుకి వెళ్దాము, చాలా రోజులైంది ఎక్కడికి వెళ్ళక, కొంచెం బాగా స్ట్రెస్గా కూడా ఉంది లైఫ్లో అనేసి వెళ్దాం అనుకున్నాం. కానీ చెన్నై అయితే మా ప్లాన్లో లేదు. ఫస్ట్ అయితే కొచ్చి అనుకున్నాం, ఆ తర్వాత మహర్షి వచ్చి యార్కాడ్ అన్నాడు, నేనైతే కొచ్చి పాలకాడ్ అనుకున్నాను. మేము కొచ్చి ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము, కానీ ఇంకోసారి ఇప్పుడు మంచిగా కొచ్చి బాగా డెవలప్ అయింది. కంటెంట్ క్రియేటర్ అయినాను. మళ్ళీ కొంచెం కొచ్చిలో షాపింగ్ చాలా బాగుంటుంది అనమాట, డ్రెస్సెస్కి కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే కొచ్చి పాలకాడ్ అన్నట్లు అనుకున్నాం, కానీ మహర్షికి అది ఇప్పుడు లాంగ్ అవుతుంది, అది వద్దులే, 10 hours జర్నీ ఉంది కొచ్చికి అనేసి అన్నాడు. సరే అనేసి మహర్షి యార్కాడ్ అంటే నాకు యార్కాడ్ వద్దు, చెన్నై వచ్చేసి నేనే ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ ఇట్స్ లైక్ అండ్ షార్ట్ ట్రిప్. మేము థర్స్డే రోజు అనుకున్నాము చెన్నై వెళ్ళాలని. ఫ్రైడే మొత్తం ప్లాన్ చేసుకొని అన్నీ చేసేసుకున్నాం. అండ్ సాటర్డే వీఆర్ గోయింగ్. యూనో రైట్, నేను మామూలుగా కామన్ టూరిస్ట్ ప్లేసెస్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటి అలా చూస్తాను, మిగతావన్నీ స్కిప్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవి కామన్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు కూడా కొంచెం వెరైటీగా లోకల్ చెన్నై పీపుల్ అయితే ఏమేమి చేస్తారు, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తారు అనేవే నేను ఈ బ్లాగ్స్లో చూపిస్తాను అనమాట. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వేలూరుకి ఇంకొక 40 kilometers ఉన్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాగామన్నమాట. ఆనందాస్ అనుకుంటా, హోటల్ ఆనందాస్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే మొత్తం మనకి దోశ, మామూలు ఆంధ్ర తెలంగాణలో దోశ ఎలా ఉందో అలానే ఉంది దోశ. నేను వచ్చి గీ రోస్ట్ ఉల్లికారం దోశ చెప్పాను అనమాట, చాలా బాగుంది. మహర్షి వచ్చేసి ఆనియన్ ఉత్తపం చెప్పాడు, మంచిగా ఉంది. మీరు ఒకవేళ ఈ సైడ్ ట్రావెల్ చేస్తుంటే ఈ హోటల్లో ట్రై చేయండి, బాగుంది. నేను కింద లొకేషన్ కూడా పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు మా ఐటనరీ వచ్చేసి ఎట్లా మార్నింగే బయలుదేరినాము. ఇప్పుడు పోయేటప్పుడు నేను ఆల్రెడీ కంచి చూసాను అనమాట, మహర్షి కంచి చూడలేదు. సో ఇంకెట్లా ఆన్ ద వేలోనే కదా బంగారు బల్లి టెంపుల్ చూద్దాం అనేసి మహర్షి అంటే నేను ఇంకా సరేలే చూద్దాము, నువ్వు ఎట్లనో చూడలేదు. నేను కూడా కంచికి వెళ్ళాం, కానీ నేను బంగారు బల్లి టెంపుల్ అయితే చూడలేదు. కామాక్షమ్మ టెంపుల్ చూసాను కానీ ఇది చూడలేదు. అందుకే చూద్దాము. ఇంకెట్లో త్రీ డేస్ చెన్నైలో ఉంటాం కదా, సో టైం ఉంటుందిలే, ఇంక ఈరోజు వెళ్ళే రోజు చూసుకొని వెళ్దాం అనేసి అనుకున్నాం. ఇప్పుడే నాకు మహర్షికి చిన్న గొడవ అయిందనమాట. ఏం గొడవరా? తిన్నామా, ఆయన పాపం కొంచెం కంటెంట్ క్రియేటర్స్ అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేసి మంచిగా చట్నీలు ఎక్కువ తెచ్చి వేసాడు. సరేరా టిప్ ఒక 20-30 రూపాయలు ఇయ్యి అంటే నేను కొడతాను అన్నాడా. కొట్టేటప్పుడు లాస్ట్లో ఎంత కొట్టినాడు? 10 రూపాయలు కొట్టినాడు కదా. ఏం సరిపోతుందిరా 10 రూపీస్ టిప్ వాళ్ళకి? మొన్న అడిగితే ఇంకా వెళ్తాం కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా ఇచ్చేవి ఎక్కువ ఉన్నాయిలే అప్పుడు ఇద్దాము అంట. ఈయనకి ఇలేవు కదా మళ్ళీ నువ్వు. ఆగు, నువ్వు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ పక్కకు వచ్చి ఆగి తీసుకో. ఎస్, గుళ్ళో బాగా ఎక్కువసేపు టైం పట్టింది. మాకు అంతసేపు టైం పడుతుంది అనుకోలేదు. అండ్ నేను కెమెరా తీసుకెళ్ళలేదన్నమాట, కొన్ని ఫోన్లో షార్ట్స్ తీసాను, అవి ఇక్కడ పెడతాను. గుడి అయితే చాలా చాలా బాగుండింది. నేను ఇంతకుముందు కామాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళాను, కానీ అది కూడా బాగుంటుంది టెంపుల్, కానీ ఇది రావడం ఫస్ట్ టైము. నాకైతే బాగా నచ్చింది, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇంకా ఇప్పటికే ఆ గోడలు లోపల యూస్ చేసేవి అన్నీ. అండ్ గర్భగుడిలోకి వెళ్ళినాకైతే చాలా పీస్ఫుల్గా, ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మళ్ళీ లోపల ఎక్కడ ఫ్యాన్స్ లేవు, ఏం లేవు. ఆ ఆర్కిటెక్చరే అట్లుందనమాట, చాలా కూల్గా ఉన్నింది. కానీ గుళ్ళో ఓన్లీ బంగారు బల్లే ఫేమస్ అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళినాకే తెలిసింది యాక్చువల్గా నార్మల్ ఉంటారు దేవుడు అనేసి తెలుసు, కానీ అంత హిస్టరీ ఉంటుందని తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళినాక తెలిసింది. వెంకటేశ్వర స్వామి ఏమంటే వరదరాజ పెనుమాల్ అంటారనమాట. సో
ఏంటి అంటే అక్కడ కోనేరు ఉంటుంది, ఆ కోనేరు లోపల స్వామివారిది విగ్రహం ఉంటుంది అనమాట, విష్ణువుదే. ఇలాగ పడుకోయినది విగ్రహం ఉంటుంది అనమాట. అది వాటర్లోనే ఉంటుందంట 41 ఇయర్స్ దాకా. ఎవ్రీ 41 ఇయర్స్కి ఒకసారి బయటికి తీసి 48 డేస్ పూజ చేసి జాతరలాగా జరుగుతుంది అనమాట. జాతర అంతా అయిపోయినాక ఇంకా మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ 41 ఇయర్స్ తర్వాత తీస్తారంట. సో చాలా కొంచెం స్పెషల్గా అనిపించింది. కానీ ఈ మనకి లైఫ్లో వన్స్ ఆర్ ట్వైస్ చూసేకే ఛాన్స్ ఉంటుంది. సో నా ముందర ఆంటీ నేను క్యూలో వెళ్తుంటే మనం ఆంటీ చెప్పిందనమాట, ఇలా ఉంటుంది, ఇది స్పెషాలిటీ ఆఫ్ టెంపుల్ అనేసి. అప్పుడు తెలిసింది నాకు, ఓకే ఇది కూడా కాకోకుండా ఇంకా ఇంత స్పెషాలిటీ ఉంది అనేసి. బట్ టెంపుల్ అయితే చాలా బాగుండింది. అండ్ అక్కడ టికెట్స్ అంతా టోకన్స్ అయితే ఏమి ఉండవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ దర్శనం అనమాట. డైరెక్ట్ మనం క్యూలో వెళ్ళిపోతే క్యూలోనే ఉండేసి చూడొచ్చు. అండ్ మహర్షి కూడా బంగారు బల్లి గురించి వెండి బల్లి గురించి కాన్సెప్ట్ చెప్తాడంట, నాకు తెలియదు ఇంకా, తను చెప్తాడంట. సో యా వినండి. చెప్తాడు అనేసి అన్నాను, జస్ట్ అంతే, కొంచెం పొగిడానో లేదో అప్పుడే యూటర్న్ మిస్ చేసేసాడు. అందుకే నేను కార్లో ఉన్నప్పుడు వ్లాగింగ్ చెయ్యను అనమాట. ఏంటి అంటే మహర్షి మ్యాప్స్ ఎక్కువ చూడు, నేనే చూస్తా కూర్చోవాల. ఒకవేళ నేను రైట్ లెఫ్ట్ చెప్పకపోయినాను అనుకో, ఇంకా అంతే స్ట్రైట్ వెళ్ళిపోతానే ఉంటాడు. నువ్వు చెప్పేది రైట్ లెఫ్ట్ రైట్, నేను ఏదో చెప్తున్నా కదా, అది ముందర ఉంది అది ఉంది అని, నేను అది చెప్తేనే వెళ్తావు, లేదంటే ఇంకా నీ పాటికి అది కరెక్ట్. లెఫ్ట్ వచ్చినప్పుడే నువ్వు కెమెరా ముందే చూసుకోవాలా బుబ్బు. ముందే చూసుకున్నప్పుడు అది లెఫ్ట్ ఉందా రైట్ ఉందా దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలా. ఇప్పుడు స్టార్ట్ చేస్తావా వద్దా? లేదు, యాక్చువల్గా స్టోరీ ఏందట అంటే గౌతమ్ బుద్ధునికి ఒక భక్తుడు ఉంటాడు, రోజు పూజలు చేస్తాడు అన్నట్టు. అయితే ఆయన పూజలు చేసేటప్పుడు రోజు పూజకి నీళ్లు ఆయన దగ్గర పనిచేసే ఇద్దరు యోగులు ఇస్తారు అన్నట్టు. సెయింట్స్ ఉంటారు కదా మామూలుగా ఇస్తారు. వాళ్ళు రోజు వాటర్ ఇచ్చేటప్పుడు రోజు ఇస్తారు, కానీ ఆ రోజు అనుకోకుండా ఏమైందంటే అందులో ఒకటి చచ్చిపోయిన బల్లి ఉంది, ఆ వాటర్ ఇచ్చారు అన్నట్టు. సో గురువుకి తెలిసి నువ్వు మాకు చచ్చిపోయిన బల్లి వాటర్ ఇస్తావా అని వాళ్ళకి శాపం పెడతాడు. నువ్వు బల్లిలా గౌతమ్ బుద్ధునికి ఎవరైతే పూజలు చేస్తుండో వాళ్ళ గురువే కదా. సో అట్లా శాపం పెడతాడు అన్నట్టు, మీరు నాకు చచ్చిపోయిన బల్లి వాటర్ ఇస్తారా, మీరు బల్లిలా మారిపోండి అని చెప్పి శాపం అయినాక వాళ్ళు బల్లి విగ్రహాల్లా మారిపోతారు. మళ్ళీ వాళ్ళ విగ్రహంలో ఉన్నప్పుడే మళ్ళీ విష్ణువునికి పూజ చేస్తారు. ఎవరైతే బల్లిలా మారిరో వాళ్ళు చేస్తారా, ఎవరు చేస్తారా, ఏం పిచ్చి క్వశ్చన్ రాని అంటే అర్థం కాలే కదా జనాలకు, అందుకే నేను క్లియర్ గా క్వశ్చన్స్ అడుగుతున్నా, వాళ్ళు అడగలేరు కదా. చెప్పు. విష్ణు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని విడిపిస్తాడు. సో అందుకు వాళ్ళు అప్పటి నుంచి విష్ణు భక్తులు అవుతారు. సో అప్పటి నుంచి అందుకే బంగారు బల్లిని ముట్టుకొని పోతే వాళ్ళకు కూడా ఏమైనా దరిద్రాలు ఉంటే పోతాయని జనాలు నమ్ముతారు. అంటే ఇప్పుడు ఇంకా బల్లిలో వాళ్ళ సోల్స్ ఉన్నాయనా? అట్లా నమ్మకం, అది సోల్స్ ఉన్నాయంటే వాళ్ళు ఇంకా పూజ చేస్తారు కదా, మళ్ళీ పూజ చేసినాక వాళ్ళు బల్లిలోంచి బయటికి రాలేదా? అట్లే బల్లిలాగే ఉండిపోయారు స్టాచ్యూ. మరి పూజ ఎందుకు చేస్తారు వాళ్ళు? ఏంది పూజ బేబీ, నాకు అర్థం కాదు. ఏం క్వశ్చన్లు అడుగుతారు? ఇప్పుడు వాళ్ళు బల్లిలా మారిపోయినాక వాళ్ళు ఇక అవి బల్లి నుంచి మారిపోయి మామూలుగా కావాలని దేవునికి ప్రార్థిస్తారు. ఆ దేవుడే విష్ణువు. అవును, వాళ్ళు మామూలు అయ్యారా లేదా? ప్రార్థించినాక విష్ణు కనుకరించి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మామూలుగా మారుస్తారు. నేను అదే చెప్పింది ఫస్ట్. నువ్వు అది చెప్పలేదు. నువ్వు మొత్తం మ్యాటర్ వినవు, సగం అయినట్టు క్వశ్చన్లు అడుగుతావు మధ్యలో. జస్ట్ నౌ వి రీచ్ చెన్నై. చెన్నైకి వస్తూనే మొన్నటి నుంచి కొంచెం వర్షం పడితే మేలు అనుకున్నాము, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటే బాగా తిరగలేము కదా. సో అందుకే ఇంకా వస్తూనే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా మేము రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్, ఇంకా 4 o'clock అన్నీ క్లోజ్ అవుతాయి. మేము 3:30కి రీచ్ అని ఉంది. ఇప్పుడు చూడాలి వెళ్ళినాక ఏం ఐటమ్స్ ఉంటాయి ఏం ఐటమ్స్ ఉండవు అనేసి. మా సిస్టర్ కూడా చెన్నైలోనే కదా ఉండేది, తనను డైరెక్ట్గా రెస్టారెంట్ దగ్గరికే రమ్మన్నాను. సో తను అట్లా వచ్చేస్తుంది, మేము ఇట్లా వెళ్తున్నాము. ఇంకా తను కూడా ఆన్ ద వే. వెళ్ళాక మంచిగా శుభ్రంగా తినాలన్నమాట. ఇట్స్ లైక్ మేము చూపిస్తాను అంతా. అది వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ ఇన్ చెన్నై అనమాట, మంజల్ అనేసి. చాలామంది కూడా రెఫర్ చేశారు, శృతి హాసన్, నాగార్జున. సో వీళ్ళందరూ కూడా ఇక్కడే తింటారనేసి నేను వాళ్ళు ఇంటర్వ్యూస్లో చెప్పగా చూశాను అనమాట. సో అందుకనే డెఫినెట్లీ ట్రై చేద్దామనేసి ఇంక ఈరోజు డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ మన రెస్టారెంట్ రాగానే మన టేబుల్ దగ్గరికి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాడు అన్నట్టు. సో వీ నీడ్ టు చూస్ వాట్ వీ వాంట్ టు ఈట్. అన్నీ ఉంటాయి మటన్లో, తల, బ్రెయిన్, ఫ్రై, కాలు, మెడ అన్నీ
ఒకటి లేదని ఐటమ్ లేదు, ప్రతి ఒక్కటి ఉంది. ఇది మటన్ కీమా బాల్స్, ఇది మటన్ చుక్క, ఇది బోటి, ఇది బ్రెయిన్ ఫ్రై, ఇది నాటుకోలి, వెల్కమ్ టు చెన్నై. లేదంటే మాకు దగ్గర కీర పొరియల్, మటన్ చుక్క, ప్రాన్, చికెన్ చుక్క. అప్పడం, క్యూట్, మటన్ బోన్. అండ్ దీపు హాయ్ చెప్పు. షీఈ్ మై సిస్టర్ దీప్తి. మటన్ గ్రేవీ, మటన్ బోన్ గ్రేవీ. ఆయన అన్ని గ్రేవీస్ ఉన్నాయి అన్నాడు, నేను మటన్ బ్రౌన్ గ్రేవీ అని చెప్పేసి. పాపడ్ నైస్. మాది ఇంకా రాలేదు కానీ మార్చిది మటన్ బోన్ కర్రీ కదా. రైస్లోకి చాలా టైప్స్ ఆఫ్ గ్రేవీస్ ఉంటాయి అన్నమాట. మేము చాలా బాగుంది. అలా మొత్తం అన్నీ మేము నల్లి బొక్కలు ఎక్కువ చెప్పాము. 2 నల్లి బొక్కల కర్రీస్ చెప్పాము. తర్వాత దీపు ఫిష్ చెప్పింది. ఇంకోటి నేను లివర్ ఇష్టం, నాకు నేను లివర్ ఫ్రై చెప్పాను. నైస్. దిస్ ఇస్ ఫిష్ వాచర్. అండ్ ఇది నా చికెన్ లివర్. దిస్ ఇస్ ప్రాన్స్ తొక్కు. సో ఇక్కడ మోస్ట్ హైలైటెడ్ ఫుడ్ ఐటమ్ ఇది. ఫిషర్లోని నేను మొత్తం కర్రీ, ఒక బౌల్కి ఒక కర్రీ ఇంత అయిపోయింది. యాక్చువల్లీ ఇది లివర్ బాగుంది, ఇది బాగుంది. పాయ యావరేజ్. మటన్ ఇది ప్రాన్స్ బాగున్నాయి. ఇది ఎట్లుంది మటన్ చుక్క? మటన్ ఇలా చికెన్ ఎండింగ్ ద మీల్ విత్ చికెన్ చుక్క. సో ఇది ఎంత బాగుందంటే మీరు మంచిగా టైమర్ ఉండేసి స్పైస్ కొట్టాడు. క్రేజీ ఉంది టేస్ట్. బటర్ మిల్క్ వచ్చాడు గ్లాస్. ఎంత క్యూట్ ఉందో, చాలా క్యూట్. మీ డిఫరెంట్ నా డిఫరెంట్ అంటే షేప్ ఒకటి డిఫరెంట్ కానీ మళ్ళీ అంతా ఒకటే. కింద నాకు రౌండ్ వచ్చింది, నేను పొడి వచ్చింది. ఉబ్బా ఎంత అయింది బిల్లు? ఇప్పుడే తినేసేసి కొంచెం స్వీట్ తీసుకొని కార్లో వచ్చి కూర్చున్నాం అనమాట. సో వీ జస్ట్ నీడ్ టు టాక్ అబౌట్ ద బిల్. అంటే వాళ్ళు ఇంకా అలా తెచ్చి పెడతారు కాబట్టి వీ డోంట్ నో అబౌట్ ప్రైజెస్. అందుకని మాకు వీడియోలో ప్రైజెస్ చెప్పే అవ్వలేదు. సో బిల్ అంతా వచ్చాకే మనకి ఎంత ప్రైస్ అవుతుందని తెలుస్తుంది. సో బిల్ 3106 అయింది. ఫర్ 3 people అంటే పర్ పర్సన్ 1000 రూపీస్ అనుకోండి. నాకైతే వాళ్ళ టేస్ట్ నచ్చింది, క్వాలిటీ నచ్చింది, క్వాంటిటీ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే బయటనే మిలిటరీ హోటల్స్లో బెంగళూరులో తింటాను కదా, 4 పీసులు ఇస్తాడు, 400 పెడతాడు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 6 to 8 పీసెస్ వచ్చాయి కదా. అంటే 3 members మంచిగా షేర్ చేసుకోవచ్చు ఒక ఐటమ్ ని షేర్ చేసుకోవచ్చు. నాకు మంచిగానే అనిపించింది అనమాట. సో ఒక 2-3 రెసిపీస్ ఆర్డర్ చేసుకుంటే మోర్ దెన్. నాకు కొంచెం మీల్స్ ఒకటే 500 ఓవర్ ప్రైస్ అనిపించింది ఈచ్ ప్లేట్. అంటే వాడు ఎందుకు పెట్టిండంటే దాంట్లో నాన్ వెజ్ ఇచ్చారు, ప్రాన్స్ ఉంది. సో 3 నాన్ వెజ్ కర్రీస్ ఇస్తాడు, మళ్ళీ ఒక పప్పు ఇస్తాడు, మళ్ళీ ఒక ఫ్రై ఇస్తాడు. రాజన్న మిలిటరీ హోటల్ ఎంత 330 రూపీస్. అవునవును. హాస్పిటాలిటీ కానీ నాకు అంతా బాగా నచ్చింది. సో ఐ థింక్ ఐ కెన్ గివ్ 4.5 out of 5. ఎక్స్ట్రా వగేరా వగేరా థింగ్స్ కి. అంటే మళ్ళీ ఇప్పుడు అందరికి 5 out of 5 ఏం నచ్చదు కదా. ఇప్పుడు 4.5 అన్నా కానీ ఇట్స్ ఏ గుడ్ అన్నట్లు. అట్లా 0.5 చేసినామంటే వాడు తినేటప్పుడు వచ్చి మధ్యలో ప్యాక్ చేయను అన్నాడు.
మేము యాక్చువల్గా మేము పోయిందే లాస్ట్ అనమాట. లాస్ట్ ఆర్డర్ మనదే. ఫాస్ట్గా వచ్చి పోయినాము. దీపు కూడా కరెక్ట్ టైంకే వచ్చింది. వెళ్తానే మాదే లాస్ట్ ఆర్డర్ చెప్పినాడు అనమాట. మీదే లాస్ట్ మేడం, ఏమన్నా ఉంటే ఒకటే సరే చెప్పండి. అదే మీరే ఫస్ట్ వచ్చి, నువ్వు ఫస్ట్ వచ్చినావు. 5 minutesకి మేము వచ్చాము. వాడు ఏమన్నా ఉంటే ముందే చెప్పేయండి మేడం, ఎందుకంటే మళ్ళీ క్లోజింగ్ టైం ఇప్పుడైతే ఏమి ఉండదు అవైలబిలిటీ అన్నాడు. సరే మనకు ఉండదు కదా, ఆకలేస్తుంది బాగా, పొద్దున ఎప్పుడో ఒక దోశ తిందాంలే అన్నట్లు ఒక దోశ తిన్నది. నీ ఊతప్పం నేను తిన్నానా? కొంచెం ఇచ్చినాడు, అది హాఫ్ అని చెప్పి నాకు కొంచెం ఇచ్చినాడు, హాఫ్ ఇవ్వకుండా. సర్లే ఏం అడుగుతామని నేను అడగలేదు. మీల్స్ ఉంటాయి, ప్లస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సపరేట్ ఫ్రై స్టార్టర్ లాగా చెప్పుకున్నాము. ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పినాం ఎందుకైనా ఉంటుందిలే అన్నట్లు. ఇంకా అట్లా చెప్తే వాడేమన్నాడు, మేము ఇంకా తింటా పెట్టుకున్నాం అనమాట. పెట్టుకుంటే మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి మేడం తింటారా లేదా, ఒకవేళ అది తినకపోతే పార్సల్ ప్యాక్ చేసేస్తాను మేడం అనేసి అన్నాడా. మహర్షి వచ్చేప్పుడు ఇట్లా నో ఐఎమ్ హ్యావింగ్ రైట్ అన్నాడా, అని ఊరికి వెళ్ళిపోయినాడు. సో యా, అదనమాట అక్కడ జరిగిన కాన్వర్జేషన్. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంతా అయితే మంచిగానే ఉండింది, బాగుంది. బట్ యా, మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి కొన్ని ఐటమ్స్ ఎక్కువనే ట్రై చేసినాం. ఒకవేళ మీరు బడ్జెట్లోనే కావాలంటే యూ కెన్ హ్యావ్ ఇట్ లైక్ నార్మలీ. ఇప్పుడు నిన్ను వేసుకుంటారు కామెంట్ సెక్షన్, నీకేమన్నా డబ్బులు బాగున్నాయి ఎన్నైనా చెప్తావు, మేము రిచ్ కిడ్ అన్నా మీరు, మేమంతా కాదన్నా అంటారు. ఇప్పుడు చెప్పు, కెమెరాలోనే చెప్పు. సరే, ఇంకా ఇప్పుడు లంచ్ అయిపోయింది మాది. లంచ్ ఇప్పుడే వద్దు, ఫస్ట్ పాంతన్ రోడ్కి వెళ్ళేసి అక్కడ స్ట్రీట్ షాపింగ్ కొన్ని క్లాత్స్ తీసుకొని, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి చూసేసి తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఎట్లా తింటావు, ఆకలిస్తుందా నీకు? అయినా వద్దు, ఇప్పుడు వద్దు, కొంచెం గ్యాప్. అది కాదు, ఇంకో డెజర్ట్ అంటుంటే లేదు, నాకు 80% తిన్నా నేను. మనము ఇంకొక టిప్పు, మనకి ఎంత ఆకలి వేసినా కానీ డైలీ 80% తినాలి, 100% ఫుల్ కడుపులోకి కుక్కుకోకూడదు. సో వీ నీడ్ టు గివ్ సమ్ స్పేస్ టు స్టమక్ టు డైజెస్ట్ దట్. ఇప్పుడు ఒక టిప్ చెప్తా, అంటే ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్ అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ 7 kgs అనుకోండి మీది లోడు, మీరు 7 kgs మొత్తం ఫుల్ అయ్యేలాగా వేస్తే ఏమవుతుంది, అది తిరగడానికి టీ 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 అని తిరుగుతుంది. అది ఒకవేళ తిరుగుతుంది, ఆ బట్టలు ఏందనేది సరిగ్గా మిక్స్ అవ్వవు. సో మీరు 7 kgsకి 6 kgs వెయిట్ బట్టలు వేసినారు అనుకోండి, అప్పుడు దాని ఫ్రీ స్పేస్ ఉంటుంది, తిరగడానికి బాగుంటుంది, మంచిగా ఉతికిద్ది. సో అలాగే మన కడుపు కూడా తిరిగి మంచిగా డైజెస్ట్ అయింది. సో కీప్ సమ్ స్పేస్ గైస్. సో ఐల్ సీ యూ దేర్, మేబీ అది నెక్స్ట్ వ్లాగ్ లాగా అవ్వచ్చు. సో ఐ థింక్ ఒకవేళ ఇదే లాస్ట్ అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్.